వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం శరత్ కుమార్ గారు. నమస్కారం అండి. శరత్ కుమార్ గారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు మీద సిట్ మాజీ సీఎం కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చింది 160 సిఆర్పిసి కింద. అంటే ఒక సాక్షిగా పిలిచింది. అంటే భవిష్యత్తులో, అంటే గత కొన్ని రోజుల నుంచి ఈ కేసు 2024 మార్చిలో ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత రెగ్యులర్ పరిణామాలన్నీ మనం చూస్తున్నాం. లేటెస్ట్గా హరీష్ రావు గారిని విచారణకు పిలిచారు, కేటీఆర్ గారిని పిలిచారు, సంతోష్ రావుని పిలిచారు. అంతకుముందు ప్రభాకర్ రావు, రాధాకిషన్ వీళ్ళందరినీ కూడా పిలిచారు. చాలా వాళ్ళ వాంగ్మూలాలు కూడా తీసుకున్న పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ గారిని ఇప్పుడు ఎందుకు పిలిచారంటారు? ఎందుకంటే చాలా ఆధారాల ప్రకారం దీనికి మొత్తం కింగ్ పిన్ సూత్రధారి కేసీఆర్ అనేది మనకి చాలా లీక్స్ మీడియాలో వస్తున్న నేపథ్యంలో ఇది కేవలం సాక్షిగా పిలుస్తున్నారని భావించవచ్చా, లేకపోతే భవిష్యత్తు పరిణామాలు అరెస్టు దిశగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? ఒకటి చూడండి, ఒక ఆర్డినరీ పర్సన్ గా, ఒక బై స్టాండర్ గా మీరే పత్రికల ద్వారా ఇతరత్రమైన ఇన్ఫర్మేషన్ బేసిస్ మీదుగా మీరే ఒక ప్రైమ్ ఆఫీస్ కన్క్లూజన్ కి ఏమొచ్చినారు, ఇందులో కింగ్ పిన్ కేసీఆర్ అని అన్నారు. ఒకవేళ కింగ్ పిన్ కేసీఆర్ అయితే కేసీఆర్ ని ఇంతకాలం ఎందుకు పిలవలేదు? కేసీఆర్ ని ఎప్పుడో పిలవాలి కదా. ఈ వ్యవహారంలో ఎప్పుడైతే రాధాకిషన్ రావు పెద్ద ఆయన చెప్పినట్టుగా అని అన్నాడో, తర్వాత దట్ స్టేట్మెంట్ వాజ్ సపోర్టెడ్ బై ప్రభాకర్ రావు అని అన్నప్పుడు, ఒక ఐజీ ఇంటెలిజెన్స్ కి పెద్ద ఆయన అంటే ఎవరు ఉంటారండి? సీఎం తప్ప వాళ్ళు ఎవరు ఉంటారు కదా. సో నార్మల్ కోర్స్ లో, అంటే ఈవెన్ ఆర్డినరీ ప్రుడెంట్ పర్సన్ అయినా కేసీఆర్ ని వీళ్ళందరికంటే ముందు పిలవాల్సింది. కేసీఆర్ కూడా తను తప్పించుకోవడానికి నాకు సంబంధం లేదు, నా కింది సబార్డినేట్స్ ఎవరైనా చేసుంటారేమో, మరి వాళ్ళు వీళ్ళు అని తప్పించుకునే పరిస్థితులలో మంత్రులను పిలవడం అనేది ఆస్కారం ఉంటుంది. అట్ట కాకుండా కేసీఆర్ ని ఈ టైంలో పిలవడం అనేది ఒక రకంగా ఈ మున్సిపల్ ఎన్నికలలో కొంత ప్రతిపక్ష పార్టీని ఒక భయానకమైన వాతావరణంలో పెట్టడము, ఒక రకంగా డిఫెన్స్ లో పడేయడము, వాళ్ళ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడము అనేటువంటి ఒక క్షుద్ర ఆలోచనతో రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక ప్రోగ్రామే తప్ప ఇది నిష్పక్షపాతంగా జరుగుతుంది అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ది మేనర్ ఇన్ విచ్ ది ఇన్వెస్టిగేషన్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్లా ఇంత డిలేడ్ గా, ఇంత సిస్టమేటిక్ గా, ఎప్పుడెప్పుడు రాష్ట్రాల్లో కొన్ని కాంట్రవర్సీస్ వస్తాయో అప్పుడు దీన్ని తెర మీదకి తీసుకురావడం, ఇవన్నీ చూస్తే సింగరేణి నైని స్కామ్ కి సంబంధించి అంటారా? అంతే 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 నైని స్కామ్ వ్యవహారాలు తెరమరుగు కావాలని అన్నప్పుడు అంతకంటే పెద్ద అంశం, అంటే చిన్న గీత పక్కకు పెద్ద గీత గీయడము అనేది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి టాక్టిక్స్. ఇది దాదాపు ఇవాళ ఆర్డినరీ పర్సన్ కూడా ఎవరిని అడిగినా మీకు రేవంత్ రెడ్డి అనే డైవర్జన్ టాక్టిక్స్, అటెన్షన్ డైవర్ట్ చేస్తాడు అనేటువంటి నానుడి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఈ మున్సిపల్ ఎన్నికలకు ఇచ్చిన షెడ్యూల్ అయితే ఇట్లా కుంచి ఒక మొత్తం 10 days లోపల మొత్తం ప్రక్రియ కంప్లీట్ చేసే విధానం ఏదైతే ఉందో, దట్ ఎట్ ఎ టైం వెన్ అంతా ఈ జాతరలో ఉన్నప్పుడు ఈ పరిస్థితులలో ఆయన చేసేటువంటి విధానం కొంత నాకు అనిపిస్తుంది గవర్నమెంట్ కి అదంతా ఇట్స్ నాట్ కరెక్ట్ అని అనిపిస్తుంది. ఇట్ ఈస్ పొలిటికల్లీ అండ్ అన్వైజ్ డెసిషన్ టు సమన్ కేసీఆర్ ఎట్ దిస్ జంక్షన్. అంటే శరత్ కుమార్ గారు, ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే దాదాపు 680 మంది రాజకీయ నేతల, అందులో రేవంత్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వీళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి కదా ఎలక్టోరల్ బాండ్ విషయంలో. అదేవిధంగా రాజకీయ నాయకుల ఫోన్లో ట్యాపింగు, అదేవిధంగా జడ్జుల ఫోన్ ట్యాపింగు, ఇవన్నీ చేసినట్టు మనకి మీడియాలో వచ్చింది. సరే, అవన్నీ వాళ్ళు వేరే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ అండి. ఆ స్టేట్మెంట్స్ కి తగినటువంటి ఇండిపెండెంట్ ఎవిడెన్స్ దొరకాలి కదా. ఒక అక్యూజ్డ్ ని ఎప్పుడైతే మనం ఇన్వెస్టిగేషన్ లో ఎగ్జామిన్ చేస్తామో, అతను తనది ఏం లేదు, తన బాధ్యత ఏం లేదు, తన ఇతరుల ప్రమేయంతో చేసినానని చెప్పుకోవడం చాలా పరిపాటి. ఎనీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లో అక్యూజ్డ్ అడాప్ట్ చేసేటువంటి ప్రొసీజర్. తర్వాత విట్నెస్ గా పిలిచిన వాడు కూడా దాన్ని తను అక్యూజ్డ్ గానే భావించి వస్తాడు. పోలీసుల ముందడికి పిలిచినారు అనగానే మన వాడుక సాంప్రదాయం ఏంటంటే అక్యూజ్డ్ గానే పిలిచినారు అని. అవును, పోలీసులు పిలిచినా లేకపోతే పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా కూడా అక్యూజ్డ్ గానే జనం చూస్తుంటారు. అంతేగాని దాన్ని విట్నెస్ గా వెళ్ళినాడా, లేకపోతే అసిస్ట్ ది ఇన్వెస్టిగేషన్ వెళ్ళినాడా అనేటువంటి అంశాలు ఏవి తెర మీదకి రావు. సో ఆ రకంగా దెబ్బతీయాలన్న ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. తర్వాత రెండోది ఏంటంటే, ఇది ప్రభుత్వానికి ఉపయోగపడదు. ఇన్ అ వే ఇట్ విల్ ఎఫెక్ట్ ది పబ్లిక్ ఇమేజ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఇట్ విల్ క్రియేట్ సమ్ సింపతి ఫర్ కేసీఆర్. దీనికి 2 రకాల కారణాలే. ఒకటి ఏంటంటే,
కేసీఆర్ అయితే పాపులిస్ట్ స్కీమ్స్ అమలు చేసినాడు, ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా, కళ్యాణ్ లక్ష్మి, తర్వాత మిగతా మహిళలకి ఇవ్వాల్సిన 2,000 రూపాయలు, ఇట్లాంటి వాటిల్లో వీళ్ళు ఆ స్కీమ్స్ ని అంతకంటే బాగా అమలు చేస్తామని వాగ్దానం చేసి ఆ స్కీమ్స్ ఏవి అమలు చేయట్లేదు. సో కాబట్టి ఆ స్కీమ్స్ కనుక యథాతథంగా అమలు అవుతూ ఉండేది ఉంటే కేసీఆర్ కి సింపతి రాకపో. కేసీఆర్ మాకు ఇస్తుండే, మాకు ఆ అవకాశాలను లేకుండా చేసినాడు రేవంత్ రెడ్డి అని ఆల్రెడీ ప్రజలలో కొంత 30-40% అసంతృప్తి ఉంది. ఈ దేశంలో మాకు కేసీఆరే మేలు చేసినాడు, కేసీఆర్ ఉంటేనే నయం, మాకు పంటలకి అన్ని రకాలుగా బాగుండేది, రైతు భరోసా టైంకి వచ్చేది అని. సో ఆ వాతావరణంలో మున్సిపల్ టౌన్స్ లో ఎట్లుంటుంది, గ్రామీణ ప్రాంతాలతో అటాచ్ అయిన మున్సిపల్ టౌన్సే ఉన్నాయి మన దగ్గర తెలంగాణలో ఎక్కడ చూసినా గానీ. సో అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు వాళ్ళ పిల్లల చదువుల గురించి, ఇతరత్రం గురించి టౌన్ మీద ఆధారపడము, టౌన్ లో వచ్చి చిన్న ఇళ్ళు తీసుకొని ఉండడము, వ్యవసాయం మాత్రం వాళ్ళ గ్రామాలలో చేసుకోవడం, భార్య పిల్లలు పట్టుకొని ఉండడం, ఇవంతా ఉంటది. సో అట్లాంటి వాళ్ళకి రెడీగా ప్రతి పంట సీజన్ లో కొంత డబ్బులు వచ్చేటువంటి ప్రక్రియ ఉండింది. ఇతను ఇవ్వకపోగా రేవంత్ రెడ్డి నోరు జారి ఏం మాట్లాడాడంటే అసలు ఈ డబ్బులను వాళ్ళు తాగి తందనాలు ఆడడానికి వాడుతున్నారు అనేటువంటి మాట కూడా మాట్లాడినాడు. ఇప్పుడు సాయం చేయకున్నా చేస్తున్న సహాయం దుర్వినియోగం చేస్తున్నావు, నీకు నేను సాయం చేస్తే నువ్వు సహాయానికి అర్హుడు కాదు అని చెప్పడము ఇంకా అగ్గి కాజ్యం పోస్తున్నట్టుగా ఉంటది అనమాట. సో ఆ రకంగా ఈ ప్రజెంట్ టైమింగ్ ఈస్ నాట్ ది కరెక్ట్ డెసిషన్. ఓకే, శరత్ కుమార్ గారు, ఇప్పుడు పొలిటికల్ యాంగిల్ మనం పక్కకు పెడితే లీగల్ ఆస్పెక్ట్ లో మనం చూస్తే విట్నెస్ అంటే ఈ విషయంలో ఎటువంటి విట్నెస్లు ఉండాలి? ఎందుకంటే ఈ కేసు 2024 అంటే రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగు చూసిన ఈ ఘటన అంటే ఎఫ్ఐఆర్ అయింది. అయితే ఎన్నికల ముందు కూడా ట్యాపింగ్ జరుగుతోందని బీఆర్ఎస్ లో ప్రస్తుతం ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా గతంలో ఆరోపించిన పరిస్థితి. అయితే రేవంత్ సర్కారు వచ్చాక దీని మీద ఎఫ్ఐఆర్ అయింది మార్చిలో, 2024 మార్చిలో. అయితే అప్పట్లోనే మనకు వార్తలు వచ్చింది ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి రికార్డ్ అయిన హార్డ్ డిస్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూసిలో పడేశారు అనేది ప్రభాకర్ రావు మీద చుట్టూ తిరిగింది. అయితే ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళిపోయారు. సుప్రీంకోర్టు ఇంటరిమ్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చింది, అరెస్ట్ చేయకుండా ఉంటే అరెస్ట్ చేయకుండా ఉండాలి అనేది. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ 15 నెలల తర్వాత ప్రభాకర్ రావు హైదరాబాద్ రావడము, తర్వాత జ్యుడిషియల్ రిమాండ్లో కూడా, కస్టోడియల్ రిమాండ్లో కూడా ప్రభాకర్ రావు ఉండడం. అయితే ఈ పోలీసుల ముందు సిట్ ముందు విచారణలో చాలా మంది పోలీస్ అధికారులు చెప్పారు అనేది. అయితే ఎటువంటి ఆధారాలు, బలమైన ఆధారాలు ఉండాలి ఒకవేళ ఈ విషయంలో కేసీఆర్ గారిని అరెస్టు చేయాలి అంటే? ఇప్పుడు క్రైమ్ నెంబర్ 243 ఆఫ్ 2022 23 ఏదైతే ఉందో ఆ పర్టికులర్ క్రైమ్ లో దేర్ ఆర్ నో ఎలిగేషన్స్ ఆర్ అట్రిబ్యూషన్స్ అట్రిబ్యూటెడ్ టు కేసీఆర్ ఆర్ ఎనీ ఆఫ్ దిస్ మినిస్టర్. అక్కడ శ్రవణ్ రావు అనే ఒక ఆఫీసరు ఎస్ఐబిలో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండేది. అతను కొన్ని తప్పిదాలు చేసినాడు, అతను మిస్యూజ్ చేసినాడు ది ఎక్విప్మెంట్ ను, అది ఇదని వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళతో పాటు వీళ్ళని కోఎక్యూజ్డ్ గా చేయాలి అని అన్నప్పుడు who passed on that direction to Shravan Rao or who authorized Shravan to take all those steps అనేది రావాలి. సో అందుకే అట్లాంటి ఆధారాలు దొరకకనే వీళ్ళని విట్నెస్ గా పిలిచారు. ఎట్ బెస్ట్ వీళ్ళ విట్నెస్ తోని, వీళ్ళ ఎగ్జామినేషన్ తో ఆ పర్టికులర్ ఆఫీసర్ బలవుతాడు తప్ప వీళ్ళకి డైరెక్ట్ గా వచ్చేటువంటి నష్టం అంటూ ఏది లేదండి. అంటే పదే తెర మీదకి వస్తుంది, పెద్ద ఆయన చెప్పారు, చిట్టీలు రాసి ఇచ్చారు, ఇదేంటిది? ఇది సరిపోతుందా విట్నెస్ కి? అది సరిపోదు అసలు. యాక్చువల్లీ ఒక విట్నెస్ ఇంకో విట్నెస్ గురించి చెప్పినంత మాత్రం సరిపోదు కదా, ఇండిపెండెంట్ ఎవిడెన్స్ ఉండాలి. కేసీఆర్ పాస్ చేసిన రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, రిటర్న్ డైరెక్షన్స్ కానీ, కేసీఆర్ ఆథరైజేషన్ తో అంటే సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాలు ఉంటే అప్పుడు కేసీఆర్ మే బి హెల్డ్ రెస్పాన్సిబుల్, అదర్వైజ్ నో. అంటే శరత్ గారు, ఇప్పుడు సంధ్యా శ్రీధర్ రావు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి అంటే ఈ ఎలక్టరల్ బాండ్స్ విషయంలో ఏ విధంగా మిస్యూజ్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, బెదిరించారు, ప్రభాకర్ రావు రోల్ ఉంది, ఇవన్నీ కూడా ఓపెన్ గా చెప్పారు కదా. ఇలాంటి ఆధారాలు కేవలం ప్రభాకర్ రావు అరెస్ట్ వరకు దారి తీసే అవకాశం ఉందా? చూడండి, శ్రీధర్ రావు ఈజ్ సీన్ బై లా యాజ్ ఎన్ అక్యూజ్డ్ ఇన్ అనదర్ క్రైమ్. ఓకే, అతని వర్షన్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ప్లెయిన్ వర్షన్ ఆర్ అన్టెయింటెడ్ వర్షన్. అతను అక్యూజ్డ్ గా ఉన్నందువల్ల అతని వర్షన్ అంత ఈజీగా నమ్మడానికి వీల్లేదు అనమాట. హీ మే డూ ఎనీథింగ్ టు ఇంప్లికేట్ అదర్ అక్యూజ్డ్ ఆల్సో, అదర్ పర్సన్స్ ఆల్సో టు బి అక్యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు డైల్యూట్
ది సీరియస్నెస్ ఆఫ్ ద కేస్ ఇన్ విచ్ హీ ఈస్ ఫేసింగ్ ప్రాసిక్యూషన్. అంటే వేరే ఆరోపణలు ఉంటే వాళ్ళు సాక్ష్యం వాళ్ళది చల్లదంటారా మీరు? చెల్తది కానీ అంత ట్రస్ట్ వర్ది ఎగ్జామినేషన్ కాదు, ట్రస్ట్ వర్ది విట్నెస్ కాదు అతను. అంటే కోర్టు అంత ఈజీగా నమ్మదు, బికాస్ హీఈస్ ఆల్రెడీ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని. శ్రీధర్ రావు ఎంత అరిచి గోలబెట్టినా ఆయన వర్షన్ కి అది టెంటెడ్ వర్షన్ గానే ఉంటది అనమాట. కాబట్టి ఇట్ డజంట్ హ్యావ్ సచ్ గ్రేట్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎవిడెన్స్ లో ఇట్ ఈస్ నాట్ ఏ హై క్వాలిటీ ఎవిడెన్స్. ఓకే, కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు కూడా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు కదా? కవిత ఈజ్ నో వే కనెక్టెడ్ విత్ ద ఇష్యూ కదా. ఆమె చెప్పేది ఏదైనా రాజకీయంగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప కవిత హ్యాస్ నాట్ డిపోజ్డ్ బిఫోర్ ది పోలీస్ దట్ మై హస్బెండ్స్ ఫోన్ హెస్ బిన్ ట్యాప్డ్ అని. అయితే ఆమె కూడా చెప్పడానికి వీల్లేదు. అతను వచ్చి చెప్పాలి, అల్లుడు వచ్చి చెప్పాలి నా ఫోన్ ట్యాపింగ్ మా మామే చేశాడు చేయించాడు అని చెప్పాలి. అప్పుడు కొంత క్రెడిబిలిటీ అనేది ఉంటుంది. చెప్పినా కూడా ఆధారాలు ఉండాలి దానికి చేసినట్టు. అట్లా చెప్పినా కూడా ఆధారాలు కావాలి. ఇండిపెండెంట్ విట్నెసెస్, ఇండిపెండెంట్ ఎవిడెన్స్ లేకుండా ఎవరు ఏం చెప్తే అట్లా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. దట్టు ఏ పర్సన్ హూ హెస్ హెల్డ్ ది ఆఫీస్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్షిప్ అని అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు అరెస్ట్. ఓకే, శరత్ కుమార్ గారు, ఇప్పుడు నోటీస్ అండర్ సెక్షన్ 160 సిఆర్పిసి అంటే ఏమిటి? జనరల్గా సాక్షిగా పిలిచినట్ట ఇది? అంటే ఒక క్రైమ్ ని, ఒక నేరాన్ని పరిశోధించే ప్రక్రియలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగతనం ఉందండి, దొంగతనం జరిగిందని ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఒక ఇంట్లో దొంగతనం జరిగింది, బంగారు ఆభరణాలు అవి ఇవన్నీ పోయినాయి. పోయిన తర్వాత దొంగలు ఏ టైంలో వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎట్లా తీసుకుపోయినారు, తీసుకుపోయిన సొమ్మును ఎవరికి అమ్మారు అనేటువంటి అంశాలను పరిశీలిస్తున్నప్పుడు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, అది ఒక రకమైన ఎవిడెన్స్, అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు. లేదా వాచ్మెన్ హెస్ సీన్ దెమ్ గోయింగ్ అప్ స్టేర్స్, పై స్టేర్ల మించి కొంత ఎవరో తెలియని వ్యక్తులు పోయినారు, వాళ్ళు వీళ్ళే అవ్వచ్చు అని అంటే అట్లాంటి వాళ్ళని పిలవడానికి దాన్ని ఏమంటారు 160 నోటీస్ ఇస్తారు అనమాట. అట్లాంటి వాళ్ళు నీకేమైనా తెలుసా ఈ విషయంలో, నువ్వు వీళ్ళని చూసావా ఆ రోజున ఫలానా ప్రాంతంలో కనబడ్డారు, సీన్ ఆఫ్ అఫెన్స్ లో వీళ్ళుండిరా అని అడిగేది అనమాట. దాన్ని 160 నోటీస్ అని అంటారు. అది పోలీస్ ఆఫీసర్స్ కున్న పవర్స్ లో అదొక ప్రధానమైన పవర్ టు సమన్ ఎనీబడి ఇన్ కనెక్షన్ విత్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ పర్టికులర్ క్రైమ్. బట్ హీ షుడ్ హ్యావ్ కోజెంట్ రీజన్స్, అంటే సరైన కారణాలు ఉండాలి, సహేతుకమైన కారణాలు ఉండాలి. అట్లా అని 160 అనే పవర్ ఉంది కాబట్టి ఎవరిని పడితే వాళ్ళను ఏ కేసులో పడితే ఆ కేసులో పిలుస్తా అని ఆడడానికి వీల్లేదు. ఆ పిలిచిన వ్యక్తికి సహేతుకమైన కారణాలు చూపెట్టాలి. రేపు కోర్టు కూడా వీళ్ళ స్టేట్మెంట్ ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కోర్టు కూడా అడుగుతుంది, నువ్వు ఎట్లా, హౌ డిడ్ యూ పర్సీవ్ దట్ దిస్ మ్యాన్ హెస్ గాట్ ఎనీ నాలెడ్జ్, యూ హావ్ అన్నెసరీ హెరాస్డ్ హిమ్ అనే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు 160 సిఆర్పిసి ఇచ్చిన దాంట్లో మీరు 65 ఇయర్స్ కాబట్టి మీరు కంపల్సరీ పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు, అది మీ చాయిస్. అయితే హైదరాబాద్ లిమిట్స్లో మీరు ఎక్కడ చెప్తే అక్కడ విచారణ జరుగుతుంది అనేది ఇందులో ఇచ్చిన ఈ నోటీసులో ఉన్న విషయం. అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ ముందర ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఎందుకంటే మీరు కేసీఆర్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు, మీరు అనాలిసిస్ కూడా చేస్తుంటారు కాబట్టి ఒక ఉద్యమ నేతగా ఆయన స్ట్రాటజీ రేపు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? నందినగర్ లో విచారణకి వెళ్ళొచ్చా, లేకపోతే స్ట్రాటజిక్ గా బీఆర్ఎస్ లో విచారణకి వాళ్ళని పిలిచే అవకాశం ఉందా? ఎట్లాంటి నిర్ణయం ఉండొచ్చు? కేసీఆర్ చాలా చాకచక్యంగా ప్రవర్తిస్తాడు. రేపు ఆఫీసర్లను రమ్మంటాడు, వాళ్ళకు కూడా మంచి భోజనం పెడతాడు, చికెన్లు మటాలు పెట్టేసేసి మీరు ఏమడుగుతారు అడగండి, నా దగ్గర ఏముంది, నేనేం చెప్పగలను, అంత తెరిచిన పుస్తకం, నన్ను పొలిటికల్ గా విత్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ నా ఇమేజ్ టార్గెట్ చేయడానికి ఈ రకమైన ఇన్వెస్టిగేషన్ ఇదంతా ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పి ఆ యాంగిల్లో పోతాడు, పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటాడు. నందినగర్కి రమ్మంటాడు, డెఫినెట్ గా రేపు అతను అపియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ నేను అపియర్ కాను అని పోలీస్ స్టేషన్ కోర్టుకు పోయినా దాంట్లో ఇమీడియట్ గా రిలీఫ్ కూడా ఏం రాదు. ఎందుకంటే సిస్టమేటికల్లీ ఒక సిట్ అనే ఒక టీం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ నేను విట్నెస్ గా రమ్మంటే పోవడానికి నీకేంది, ఇది నువ్వు ముఖ్యమంత్రి బాధ్యత నిర్వర్తించిన వ్యక్తివి, ఇన్వెస్టిగేషన్ కు సహకరించడం కూడా మీ బాధ్యత కదా అనేటువంటి మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు అతను అపియర్ అవుతాడని నా ఉద్దేశం. అంటే రేపు పోలీసులను పిలుస్తాడు, నందినగర్ లో రేపు ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, శరత్ గారు, ఆల్రెడీ కేసీఆర్ గారు అధికారం కోల్పోయిన తర్వాత టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పారు, కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మావోయిస్టులు లేకపోతే టెర్రరిస్టులు వీళ్ళ విషయంలో జనరల్గా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంటుంది. అధికారులు చేసే ఈ ఫోన్ ట్యాపింగ్ అసలు మాకేం తెలియదు, వాళ్ళు ఎవరెవరు ఏం చేస్తుంటారో, జనరల్గా జరిగే ప్రాసెస్ అని. రేపు ఇటువంటి వాదన వినిపించే అవకాశం ఉందా?
మోస్ట్లీ ఆయన అంతే అంటాడు, ఆయన తప్పించుకోవడానికే ట్రై చేస్తాడు. నాకు సంబంధం లేదంటాడు. అది ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్. ఐ నెవర్ ఆథరైజ్డ్ ఎనీబడి టు డూ ఎనీ పర్టికులర్ జాబ్ అండ్ మోర్ ఓవర్ హూ ఆమ్ ఐ టు గివ్ సచ్ అ డైరెక్షన్. నేను వాళ్ళను చట్టబద్ధంగా వాళ్ళ విధుల నిర్వహణలో భాగంగా ఏదైనా సలహాలు ఇవ్వచ్చు, డైరెక్షన్స్ ఇవ్వచ్చు, కానీ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు చేయమని నేనెందుకు అడ్వైజ్ ఇస్తాను, వాళ్ళు ఎందుకు చేస్తారు, నేను ఇచ్చినా వాళ్ళు చేయకూడదు కదా, అసలు అట్లాంటిది ఏం లేదు అని ఆర్గ్యుమెంట్ చేస్తాను. ఓకే. హరీష్ రావు గారు విచారణకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే కేటీఆర్ గారు విచారణకు వెళ్ళినప్పుడు కానీ, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కి తరలి వచ్చిన పరిస్థితి. అయితే కేసీఆర్ దాకా వస్తుందా, లేకపోతే కేసీఆర్ ఎప్పుడు వస్తుంది అనే ఒక ఆసక్తి ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ క్యాడర్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? దీన్ని సీరియస్గా తీసుకుని పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసే కార్యక్రమం అవకాశం ఉందా? ఇప్పటికే చాలా తీవ్ర ఎత్తున దీన్ని ఖండిస్తున్న పరిస్థితి కదా. అట్లాంటిది ఏముంటది, కానీ కేసీఆర్ పట్ల అభిమానం ఉన్న కొంతమంది నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు, వాళ్ళందరూ నందినగర్ ఇంటి దగ్గరికి వస్తారు, అక్కడ నిలబడతారు, చూస్తారు. అంతేగాని ఇట్లా స్లోగన్స్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళు ఎవరిని కేసీఆర్ తన ఇంటి దరిదాపులో కూడా రాణిస్తుంది ఆయనకే నష్టం. ఎందుకంటే వాళ్ళు దే టేక్ ఎ స్టాండ్. ఇట్ ఈస్ నాట్ కండ్యూసివ్ టు హ్యావ్ నెగోషియేషన్ విత్ హిమ్ ఆర్ డిస్కస్ విత్ హిమ్ ఆల్ దీస్ థింగ్స్. వీ కుడ్ నాట్ డిపోజ్ హిమ్. కాబట్టి వీ వాంట్ హిమ్ టు అపియర్ బిఫోర్ ది పోలీస్ అని అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి హీ మే ట్రై టు కోఆపరేట్ విత్ దెమ్ బై అడ్వైజింగ్ హిస్ వర్కర్స్ నాట్ టు రేజ్ ఎనీ హ్యూ అండ్ క్రై ఓవర్ దట్ ఇన్సిడెంట్. ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎన్ ఇన్వెస్టిగేషన్. ఐ విల్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అని చెప్పే అవకాశాలు ఉంటాయి. ఓకే. కవిత గారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనం ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటే అప్పుడు కూడా విచారణకి అని చెప్పేసి పిలవడం జరిగింది. ఆమె 2 సార్లు వాయిదా తీసుకున్న పరిస్థితి, చివరికి అరెస్టు దాకా దారి తీసిన పరిస్థితులు. అయితే ఒకవేళ ఏదైనా తేడా జరిగితే కేసీఆర్ గారిని అరెస్టు చేసే సాహసం రేవంత్ సర్కార్ చేస్తుందంటారా? లేదండి. పిఎంఎల్ఏ ప్రొవిజన్స్ వేరు, ఈ ప్రొవిజన్స్ వేరు. ఇక్కడ అట్లాంటి ఛాన్స్ ఏం లేదు. ఆయనని ఇన్వెస్టిగేషన్ కానీ ఇంట్రాగేషన్ కానీ పిలిచి ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశమే లేదు. ఆయనని వాళ్ళు ఆల్రెడీ దే బ్రాండెడ్ హిమ్ యాజ్ అ పర్సన్ హూ హస్ గాట్ నాలెడ్జ్ ఆఫ్ ది ఇష్యూ. దే నెవర్ సెడ్ దట్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఇష్యూ. ది వెరీ ప్రొవిజన్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ యు అపియర్ యాజ్ ఎ విట్నెస్. కాబట్టి అట్లాంటిది ఏమి ఉండదు. అంటే ఒకవేళ ఈ కేసులో బలమైన ఆధారాలు అంటే ఎటువంటి ఆధారాలు ఉంటే కేసీఆర్ గారు ఇరుక్కునే అవకాశం ఉంది? అంటే రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉండాలి. తర్వాత వాళ్ళు గ్యాదర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఈయన వాడుకున్న సందర్భాలు ఉండాలా, ఈయన దాన్ని వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేస్తున్నట్టుగా కానీ, లేకపోతే తన పార్టీ వర్కర్స్ ని అలర్ట్ చేయడానికి కానీ వాడినట్టుగా ఆధారాలు ఉంటే అప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్, కాంప్లిసిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. యాజ్ ఫార్ యాజ్ దట్ ఈస్ నాట్ అవైలబుల్, నథింగ్ విల్ హ్యాపెన్.